కమిల్ పీరా హైకోర్టు లాయరు, ఆ తర్వాత షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. మనం ఎన్నో సమస్యల మీద పనిచేస్తున్నాము. ఆ సమస్యలన్నింటిలో కూడా ఎందుకంటే ఎక్కువగా క్రిమినల్ సమస్యల పరిష్కారానికి మాత్రమే హ్యూమన్ రైట్స్ పనిచేస్తుంది. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఏమున్నాయంటే ప్రభుత్వం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈడీ, సిబిఐ, సిఐ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు న్యాయం అందించడానికి, ప్రజలు గౌరవప్రదంగా బ్రతకడానికి, డిగ్నిఫైడ్గా ఉండడానికి, మానవ హక్కులను భంగం కలగకుండా చూడడానికి మనం చేసే ప్రయత్నమే మానవ హక్కుల ప్రొటెక్షన్. అలాంటిది కాకుండా సమాజం పెరిగే కొద్దీ మనకు సమాజంలో ప్రజలు ఈ విధమైన అన్యాయాలకు గురి అవుతున్నారు. ఎంతోమంది పోలీసులు అడ్డదిడ్డంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, ఫేక్ కేసులు బనాయిస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు. అయినా వాళ్ళ వల్ల ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ను కానీ మనలాంటి ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు సేవలు అందించడానికి భారత ప్రభుత్వము ప్రైవేటుగా కూడా అంటే ఈ సంస్థలను ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వం మీద బరువు తగ్గించడానికి ప్రభుత్వ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయలేని పనులు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయవచ్చు. వాళ్ళు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని విచారణ చేసి వాటికి న్యాయం కలిగించడానికి చేయొచ్చు. ఇది అందులో భాగంగా ప్రజలకు మేలు చేయడానికి, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్లకు ఏదన్నా ఆర్టిఫిషియల్గా నేర్పడానికి, వాళ్లకు జీవనోపాధి కల్పించడానికి, వాళ్ళు సమాజంలో బాగా బ్రతకడానికి కూడా తోడ్పాటు అందించడానికి ప్రభుత్వ సహాయం కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు ఫండ్ కూడా అలాట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముఖ్యంగా చూసేది ఏమంటే క్రిమినల్గా ఈ పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ప్రభుత్వం కానీ ఏదన్నా అన్యాయం ప్రజలకు చేసినప్పుడు ముందుండి మానవ హక్కుల సంఘం పోరాటం చేయవచ్చు. ఆ తర్వాత వాళ్లకు న్యాయం చేకూర్చడానికి పనిచేస్తుంది. అందుకోసం మానవ హక్కులను కాపాడుకోకపోతే మనం సమాజంలో శాంతి అనేది నిలుపుకోలేం. అందుకోసం ఎవరైనా ఈ కొందరు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ప్రభుత్వం కానీ, ఇటు పబ్లిక్ కానీ కొందరు ఉంటారు చెడ్డవాళ్ళు. అంత మాత్రాన హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్న ప్రతి సభ్యుడు చెడ్డ అని భావించడము తప్పు. అది కాక పోలీసు వాళ్ళకి పోతే కన్నా ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ వాళ్ళకు మంటేస్తుంది. మనకు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కర్నూలులో ఉండింది. అది 2019లో ప్రభుత్వం పోతానే ఆ కమిషన్ను రద్దు చేశారు. కొత్తగా చైర్మన్ను కానీ, మెంబర్ను కానీ అపాయింట్ చేయలేదు. గత 2 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ లేకపోవడం చాలా అన్యాయం, అక్రమం, దుర్మార్గం. చాలామంది అందుకోసమే ప్రభుత్వం కానీ, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీసు కానీ అన్యాయాలకు, అక్రమాలకు, తప్పుడు కేసులు బనాయించడానికి, సతాయించడానికి ఎక్కువ అవుతున్నాయి. లేకపోతే నెలలో కొంతమంది అయినా సస్పెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే న్యాయం సరిగా జరుగుతూ ఉందా లేదా, చట్టాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, ఈ సమాజానికి మంచి జరుగుతూ ఉంది లేదా, ఈ సమాజానికి న్యాయం అందుతూ ఉంది లేదా, ఈ ప్రజలు సుఖంగా శాంతిగా ఉన్నారా లేరా, ఇట్లాంటి కష్టాలు ఎవరైనా కానీ డబ్బులు సంపాదించడానికి ఓపెన్ చేసిన వ్యవస్థలు కాదు కదా. ప్రభుత్వం అన్నది ప్రజలకు సేవ చేయడానికి వచ్చాయి. జీతాలు ఎందుకు ఇస్తున్నారు, ప్రజల పన్నులు ఎందుకు కడుతున్నారు, ఈ పన్నుల ద్వారా మీరు జీతాలు తీసుకుంటూ అనుభవిస్తూ ఆ తర్వాత ఆ ప్రజలకే న్యాయం అందించకపోతే, శాంతిగా జీవించడానికి అవకాశం ఇవ్వకపోతే ఎన్నో కష్టాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే కన్నా మానవ హక్కుల సంఘాలు ఇంకా వీధిన వెలువడాలి. తర్వాత ఇక్కడ మన మానవ హక్కుల సంఘంలో మొట్టమొదటిసారిగా ఈయన షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను ఓపెన్ చేయడమే కాదు, ఆయన గత 20-30 సంవత్సరాల నుండి ఇదే హ్యూమన్ రైట్స్లో పని చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇలా షా మొహమ్మద్ గారు ఈ దేశంలో మొత్తం ప్రభుత్వం చేయని సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఆ సేవలు ప్రజలు పొంది, న్యాయం పొంది తమ సుఖశాంతిగా బతకడానికి ఒక తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము
అటు పోలీసు ఇటు యంత్రాంగము తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తోడ్పాటు అందించాలి. అదేవిధంగా కేంద్రంలో బడ్జెట్ అలాట్మెంట్ కూడా ఇలాంటి హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇక్కడ తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఆ ఫిర్యాదులు ఎవరి మీద అంటే పోలీసుల మీద కూడా చేయొచ్చు, రెవెన్యూ కలెక్టర్ మీద చేయొచ్చు, ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్ మీద అయినా కూడా ప్రభుత్వ మీద అయినా మీరు కంప్లైంట్ చేయొచ్చు, వాటికి పరిష్కారము చూపవచ్చు. కాబట్టి బహిరంగ కాకపోతే నీతి నిజాయితీ ధైర్యము న్యాయం కోసం పోరాడే వాళ్ళు మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉండాలి. అప్పుడే గౌరవము మంచి తర్వాత ప్రజలకు కూడా మేలు కలుగుతుందని చెప్పి న్యాయం చేయడానికి మనం పోరాటం చేస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా పత్రికా విలేకరులు మానవ హక్కుల గురించి అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉండాలి, పేపర్లలో కూడా వేస్తూ ఉండాలి. ఆ హక్కులు సాధారణ ప్రజలకు తెలియేటట్టు చేయాలి. లేకపోతే ఒక హెల్మెట్ లేకపోతే కనుక ఒక వ్యక్తికి పట్టుకొని ఫైన్ వేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆస్తులను కాజేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే అవన్నీ బాధ కలిగించే విషయం. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రజలందరికీ న్యాయం జరగాలంటే కన్నా ప్రజలకు ఈరోజు ఒక 2 సెంట్ల స్థలము ఇంటికి ఇవ్వంటే లేదంటారు. అదే 99 పైసలకు వేల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఈ విధంగా మన భూమి మన హక్కు, మనం ఇక్కడ పుట్టి మనం ఇక్కడ సిటిజన్గా ఉండి మనం ఇక్కడ పౌరసత్వం పొంది మన బిడ్డలకు మనం సుఖము శాంతి ఉద్యోగము విద్య వైద్యము అందించలేకపోతున్నాం. ఇవన్నీ అందించాలంటే కన్నా మానవ హక్కులు బాగా పనిచేయాలి. ఈ పోరాటంలో మీ అందరి సహకారం కావాలి అని తెలియజేస్తున్నాం. ఓన్లీ ప్రభుత్వం మీద అధికారుల మీద కంప్లైంట్స్ అని అన్నారు, కానీ ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ సంస్థలు కానీ పబ్లిక్ సెక్టార్స్లో ఉండేవి కానీ కూడా ఉన్నాయి చాలా డిపార్ట్మెంట్స్. వాటి మీద ఏదైనా కంప్లైంట్ చేయాలంటే కూడా ఎట్లా సార్? అన్యాయం జరిగిన ఎక్కడ కానీ ఏ సంస్థ మీద కానీ ప్రైవేటు కావచ్చు ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ఎందుకంటే నేరాల్లోనే ఎక్కువ ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా టార్గెట్ ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కల్పించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అలా చేయనప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక విలేకరిగా మీరు గమనించవచ్చు, ఎన్ని ఫేక్ కేసులు తప్పుడు కేసులు ప్రజాప్రతినిధులు చెప్తుంటే చేస్తున్నారు. ఇదే అసలు పోలీస్ స్టేషన్లు తప్పుడు కేసులతోనే నిండిపోతుంది. దీని మీద కూడా హైకోర్టులో పిల్ కానీ రిట్ పిటిషన్ కానీ తొందరలో వేయబోతున్నాం. ఎందుకంటే మానవ హక్కుల ద్వారా వీటన్నీ సేకరిస్తున్నాం, ఎన్ని తప్పుడు కేసులు పెట్టారని. ఈ విధంగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టి అందరినీ లోపల వేయడం జరిగింది. లాస్టుకు వాటికన్నిటికీ కూడా ఛార్జ్షీటు పోలీసులు ఫైల్ చేయలేదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఎవరైతే ఛార్జ్షీట్ ఫెయిల్ చేయకుండా ఈ తప్పుడు కేసులని తెలిసినాయో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నప్పుడు తర్వాత ఆ తప్పుడు కేసులు పెట్టిన బాధితులందరినీ కాళ్ళు చేతులు పట్టుకొని లోక్ అదాలత్లో పెట్టి వాటిని కొట్టించుకున్నారు పోలీసులు. లేకపోతే కన్నా ఒకేసారి 1000 సంఖ్యలో పోలీసులు సస్పెండ్ అయ్యేవారు.